నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసంలో చేస్తున్నాను. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చక్కెర తినడం వల్ల లేదా అది మానేయడం వల్ల మనకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, మన బాడీలో ఎటువంటి లాభాలు దానివల్ల ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు చక్కెర అనేది మన బాడీకి ఎటువంటి యూజ్ అయినా ఉంటుందా అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చక్కెర వల్ల మన బాడీకి ఎటువంటి లాభం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే 100% నష్టం. మీరు జీవితాంతం చక్కెర మానేసినా కూడా మన బాడీకి వచ్చే నష్టం అయితే ఏమీ లేదండి. నార్మల్గా మన బాడీ అనేది గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి ఉపయోగించుకుంటూ ఉంటుంది. కానీ అది ఎలా అంటే మనం తినే ఆహారం కార్బోహైడ్రేట్స్ తింటాం కదా, రైస్, దాని నుంచి కూడా మనకు గ్లూకోజ్ అనేది అందుతుంది. దాని గురించి సెపరేట్గా చక్కెర తినాల్సిన అవసరం లేదు. ఈ చక్కెర అనేది ఎంత డేంజర్, ఈ షుగర్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ షుగర్ తినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదండి, వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మొటిమలు ఎక్కువగా వస్తాయంటే షుగర్స్ తినడం వల్ల బాడీలో క్యాలరీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఫేస్ అంతా మొటిమలు రావడం కానీ, ఫేస్ అంతా మందంగా తయారై ఏజింగ్ కనబడుతుంది. అంటే ఎక్కువగా ఈ అమ్మాయిలు కానీ చాలామంది కానీ చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఈ చక్కెర ఎక్కువ ఉండేవి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా ముదిరిపోతారు అనమాట. ముదిరిపోవడం అంటే 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 30-35 సంవత్సరాలు ఉన్నట్టు మనకి కనబడుతూ ఉంటారు వాళ్ళు, చక్కెర బాగా తీసుకునే వాళ్ళు. సో అదే కాకుండా ఈ చక్కెర ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే మన బాడీలో షుగర్స్ తీసుకుంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్యాన్క్రియాస్ నుంచి. సో ఆ ఇన్సులిన్కి అది అలవాటై ప్రొడ్యూస్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఒబిసిటీ అంటే స్థూలకాయం వచ్చి వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చే డయాబెటీస్ 10 సంవత్సరాల ముందు అంటే 50-55లో వచ్చే డయాబెటీస్, బాగా షుగర్స్ స్వీట్స్ తినే వాళ్ళకి 30-35లోనే వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ చక్కెర బాగా తినడం వల్ల హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ చక్కెర అనేది ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎంత డేంజర్ అంటే మనకి ఈ చక్కెరలో ఉండే ఒక కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది ఒక డ్రగ్, కొకైన్తో సంబంధం. ఒక ఆర్టికల్లో కూడా రాయడం అనేది జరిగింది. ఈ చక్కెర ఎక్కువగా అలవాటు అయితే మన బ్రెయిన్లో కోరుకుంటుంది, క్రేవింగ్స్ అంటాం. చాలామందికి ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంటాం అమ్మాయిల్లో పీరియడ్స్ టైంలో ఈ క్రేవింగ్స్, చక్కెర క్రేవింగ్స్, ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఈ క్రేవింగ్స్ అనేవి వస్తాయి. ఆ టైంకి అది తినకపోతే మనకు కొంచెం బాడీ అంతా వీక్గా, లేజీగా, ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా స్వీట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవి ఎడిక్ట్ అవుతాయి. అంటే ఈ కొకైన్ ఎలా మనకి ఎడిక్షన్ టెంపరీ పంచ్ ఇస్తుంది, అంటే టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుందో ఇది కూడా అంతే. మళ్ళీ అది మనం ఆపేశాక రేపు మనం తీసుకోకపోతే ఇంకా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో చక్కెర వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే స్వీట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే లైక్ మనకి కొన్ని ఇప్పుడు లైక్ స్మోకింగ్ ఎలా ఎడిక్షన్ అవుతుందో అలాగే ఈ చక్కెరకు కూడా మనం ఎడిక్ట్ అవ్వకుండా, ఆ క్రేవింగ్స్ రాకుండా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది, సైకలాజికల్ థెరపీ ఉంటుంది, లేదా వాకింగ్, స్విమ్మింగ్, జిమ్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్కి మనకి ఆ చక్కెర తినాలి అనే ఒక కోరికనైతే తగ్గిస్తుంది. ఇంకొకటి, ఈ డిప్రెషన్ ఉండేవాళ్ళు ఎక్కువగా చక్కెర తింటారు. ఈ యాంగ్జైటీ, ఆత్రం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉప్పులు, కారాలు బాగా తింటూ ఉంటారు. సో ఈ చక్కెర ఎక్కువ తింటున్నారు అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలి. దాన్ని మనం అంత ఈజీగా లైట్ తీసుకోవడానికి అయితే అస్సలు లేదండి. థ్యాంక్ యూ.